నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక తీవ్రమైన అశాంతిని చూస్తుంది. ఒకనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన నిరుద్యోగులు నేడు ఉపాధి లేక, నోటిఫికేషన్లు రాక, వచ్చిన కోట్ల చుట్టూ తిరగలేక రోడ్డెక్కుతున్నారు. నిరుద్యోగుల తిరుగుబాటు ఇది ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నటువంటి నినాదం మాత్రమే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా. సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటే పెరుగుతుందే తప్ప తగ్గడం లేదంటూ కూడా వాయిస్ వినిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోతే మార్పు తెస్తామని వచ్చినటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఇప్పుడు హింసాత్మక రూపాలు దాల్చుతోంది. మొన్న నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టి అక్కడ కరపత్రాలు వదిలి వెళ్ళిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినట్టుగా చూస్తూ ఉన్నాం. అందరు చూశారు ఆ వీడియో కూడా. సో మరి ఈ కేసులో అనేక అకాడమీ ఓనర్ అశోక్తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ ఉత్కంఠను మరింత పెంచింది. మరోవైపు హైదరాబాద్లో నిరుద్యోగ ప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి సవాల్ విసురుతున్నారు. మాతో మాట్లాడండి, మా సమస్యలు వినండి అని మొత్తుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావడం లేదంటూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఈ మొండి వైఖరి నిరుద్యోగ ఉద్యమాన్ని ఏ టర్న్ తీసుకోబోతుంది? నిరుద్యోగుల సమస్యలపై అసలు తెలంగాణ సర్కార్ స్టాండ్ ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనే అంశంపైనే మనం ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కార్తీక్ గారు. నమస్కారం సార్. సార్, ప్రధానంగా కార్తీక్ గారు, ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాయిస్ మనం చూస్తూ ఉన్నాం. సో మరి మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి గత టర్మ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మీరే కానీ అసలు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోవట్లేదు అంటూ కూడా గలమెత్తి వినిపిస్తున్నటువంటి వాయిస్ వినబడతా ఉంది. సో మరి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిరుద్యోగులకు సంబంధించి న్యాయాలను చేస్తుంది అని చెప్పి కూడా ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి నిరుద్యోగుల విషయమే కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ నిరుద్యోగుల పట్ల ఆశించిన స్థాయిలో వారికి సంబంధించి బెనిఫిట్స్ ఇస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే రిపీట్ అవుతుంది అంటూ కూడా వినిపిస్తున్నటువంటి వాయిస్ మనం వింటూ ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏమన్నా చేంజెస్ కలిగాయా? ఏంటి డీటెయిల్స్ ఏంటి సార్? అయితే ముందుగా ఈరోజు చర్చలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి వారికి ఈరోజు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వతంత్ర వేదికగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అయితే మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల తేడా ఉందా అంటే 100% ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యల్ని అవి ఉద్యోగాల కోసం కాదు, ఆ ఆత్మహత్యలు జరిగింది వ్యక్తిగతమైనటువంటి కారణాలు, ప్రేమ వ్యవహారాలు అని చెప్పి ఆ సమస్యని లేదంటే విషయాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వము. అయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము నిరుద్యోగుల పక్షాన ఎక్కడా కూడా కర్కశంగా వ్యవహరించడానికి సిద్ధంగా లేదు. వారి బాధల్ని, వారి కష్టాలని, లేకపోతే వారికి ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో డెఫినెట్గా వాటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. వారికి ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్కి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ఈరోజు గమనించాలి. అయితే ఈరోజు సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ ఈరోజు సీనియర్ లెక్చరర్స్కి, అట్లాగే లెక్చరర్స్ స్కూల్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అంగన్వాడీలో కూడా ఈరోజు రిక్రూట్మెంట్కి ముందుకు వచ్చినటువంటి నోటిఫికేషన్ వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా కేవలము ఒక 8 నుంచి 12 మంది విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీతోని పూర్తిగా ములాఖాత్ అయి వాళ్ళు రెచ్చగొట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప దీంట్లో నిరుద్యోగుల పాత్ర ఎక్కువగా లేదు. అయితే వారికి ఉద్యోగాల పట్ల ఎక్కడ కూడా అసహనం లేదు అని నేను మితవాదం చేయను, ఉండిండొచ్చు. కానీ ఇంత రీతిలో ప్రభుత్వం పైన వ్యతిరేకతను
కూడగట్టడానికి కొంత అంటే ఇప్పుడు అశోక్ సార్ అని మీరు మాట్లాడుకుంటున్నారు. ఈ అశోక్ సార్ అనేటైనకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ రోజు అసలు ఆయన నోరైపెట్టోడు కాదు. కేవలం ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో ఈ రోజు నిరుద్యోగులను అడ్డం పెట్టి ఈ రోజు అరాచకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం అనేది ఇది నిరుద్యోగుల యొక్క ఏమంటారు వారి చర్య కాదు. ఎందుకంటే 100% అంటే మేము తెలంగాణలో మేము కూడా విద్యార్థి దశల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇట్లాంటి హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడే మనస్తత్వం కలిగినటువంటి వారు కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వేరు, ఈరోజు జరుగుతున్నటువంటి కృత్రిమ ఉద్యమం వేరు. అయితే ఈరోజు గతంలో బాల్క సుమన్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి? మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు, రైతుల విషయంలో కదిలిస్తే 5 మంది రైతులు వస్తే 60 మంది మన్నోళ్ళే వచ్చిండ్రు, రైలు పట్టాలను కోసేయండి, మనం మిలిటెంట్ యాక్టివిటీ చేసి మనం ప్రజలకు ఏదో చేసేస్తున్నాం అన్నటువంటి భ్రమను మనం కల్పించాలి అని బాల్క సుమన్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు కొనసాగింపే ఈ రోజు జరిగినటువంటి హింసాకాండ. అట్లాగే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత గురి తెలంగాణ అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భుజాల మీద గన్ను పెట్టి ఈ రోజు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తుంది. అయితే ఉద్యోగాల భర్తీలో సార్ ఒక్క నిమిషం, ఉద్యోగాల భర్తీలో గతంలో 100 రోజుల ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేస్తూ ఉంటే ఈ 8 మంది విద్యార్థుల్లో ఒకరైనటువంటి విద్యార్థి ఒక నియోజకవర్గం దేవరకద్ర నియోజకవర్గం అయినటువంటి అక్కడి శాసనసభ్యులు మౌసన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా పేరు పెట్టి ఆమె ఛాలెంజ్ చేసింది. స్థానిక సంస్థల్ని మీరు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు, మాకు వచ్చే నోటిఫికేషన్లు మీరు ఎందుకు వాయిదా వేయరు అని ఆమె ధర్నా చేసింది, ప్రొటెస్ట్ చేసింది ఆమె. అట్లా ఈరోజు వాళ్ళే మాకు ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి దానికోసం మళ్ళీ మాకు అవసరమైనప్పుడు మేము చెప్పినప్పుడు వేయమండి చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలకు ప్రభుత్వం సిద్ధంగా నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నది కేవలం ఒక 8 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే తప్ప అందరి నిరుద్యోగులు ఆ యొక్క భావన కలిగినటువంటి వాళ్ళు కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా చర్చ కొనసాగిద్దాం. ఒకనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నెముకగా నిలిచినటువంటి నిరుద్యోగులు నేడు ఉపాధి లేక నోటిఫికేషన్లు రాక వచ్చిన కోట్ల చుట్టూ తిరగలేక రోడ్డెక్కుతున్నారు అంటూ నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్ అదే నిరుద్యోగుల తిరుగుబాటు కూడా చేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. మరి ఇది ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నటువంటి నినాదం మాత్రమే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా అంటూ కూడా ఒక ప్రధానంగా వాయిస్ వినిపిస్తూ ఉంది. మరి ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉందే తప్ప తగ్గడం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచే కానీ ఇటు ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్ మనం వింటూ ఉన్నాం. సార్ మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కరాటే రాజు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, నమస్కారం సార్. సార్ ప్రధానంగా అయితే వినిపిస్తున్నటువంటి వాయిస్ మీ దగ్గర నుంచి గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్ మనం చూస్తే కంపల్సరీ చేంజ్ అవుతుందన్న ఉద్దేశంతో నిరుద్యోగులు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది, నోటిఫికేషన్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తారు. నిరుద్యోగుల విషయానికి వస్తే నిరుద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా రియాలిటీగా చూస్తే లేకపోతే క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం దానికి విరుద్ధంగా ఉంది అంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. మరి ఇది వాస్తవమేనా లేకపోతే గవర్నమెంట్ మొండి వైఖరి ప్రదర్శిస్తుందంటూ ఉన్నటువంటి వాయిస్ని మీరే విధంగా దానికి సమర్థిస్తారా లేకపోతే మీరేం చెప్తారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులు మన కార్తిక్ గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారికి, శంకర్ నాయక్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, యోటి మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అయితే 2-3 విషయాలు మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పటము, తెలంగాణ చిత్రపటంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల బాధలు విని కేసీఆర్ గారు తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డకు తెలంగాణ ప్రతి ఉద్యోగం కూడా తెలంగాణకే చెందాలనే ఉద్దేశంతో ఆనాడు జోనల్ వ్యవస్థను కూడా రాష్ట్రపతి దగ్గర పెద్దగా కొట్లాడి ఏదైతే 90% వరకు తీసుకున్నటువంటి దానికి కూడా 95% చేసి ఓపెన్ కేటగిరీలో ఉన్న 5%లో కూడా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకే ఆ పదవులు లేకపోతే అధికారాలు ఉద్యోగాలు దక్కాలని చెప్పేసి చాలా రకాలుగా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు 1,82,424 ఉద్యోగాలు ఇచ్చారు.
అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, ఆ తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండే. మాట్లాడుతూ ఏమని మాట్లాడంటే చాలాసార్లు మాట్లాడారు. 1 వికారాబాద్ బహిరంగ సభ, 2 మహబాద్ బహిరంగ సభ, 3 18/2/2022 ఎక్కడైతే హైదరాబాద్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఏమని చెప్పిండంటే, కేసీఆర్ గారు మీరు తక్షణమే దిగాలి, మీరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇదే మీరు ఇచ్చేది ఉద్యోగాలు, మీరు ఇదే నా ఇచ్చేది ఉద్యోగాలు, ఇది కాదు మీరు పద్ధతి కాదు, మీరు అసలు నిరుద్యోగులకు మంట కలిపిర్రు, నిరుద్యోగులకు మోసం చేసిర్రు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడమే కాకుండా నిరుద్యోగులందరితోటి బస్ యాత్ర చేయించిండు, పాదయాత్ర చేయించిండు. బస్సు యాత్ర, పాదయాత్ర అని నిరుద్యోగులను అవే చెప్పడమే కాకుండా నేను అధికారం రాకంటే ముందు, ఎందుకంటే ఏం మాట్లాడారు అనేది తెలిస్తే కదా మనం వాళ్ళు ఏం చెప్పారు అనేది తెలిస్తే కదా మనం ఏం మాట్లాడాలి. ఆ తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మట్లేదని నిరుద్యోగులు ఏం చేశారంటే, సాక్షాత్తు ఏదైతే రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెడదాం అనుకున్నారు. ఆ తర్వాత చిక్కడపల్లిలో లైబ్రరీ దగ్గరికి తీసుకొచ్చి ఆ లైబ్రరీ దగ్గరికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారితో మాట్లాడించారు. ఇట్లా కాదు, మేము వస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి మేము కేసీఆర్ గారి లాగా ఉద్యోగాలు అట్లా ఇయ్యము, ఒకేసారి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు అక్కడ ఏదైతే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట. తెలంగాణ నిరుద్యోగులకు ఏమి ఇచ్చారంటే, నేను వస్తా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, గెలిపిస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఒక్కటే కాదు, టీపీఎస్సీలో మొత్తం అవినీతి రాజ్యం వెళ్తా ఉంది, టీపీఎస్సీని మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేస్తా. నెంబర్ 2. నెంబర్ 3 ఆయన చెప్పింది ఏంటంటే, ఇదే కాదు, ఉద్యోగాలు ఒకవేళ కొంతమందికి రాకపోయినా కూడా, ఉద్యోగాలు రాకపోయినా మొదటి 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తా. ఇవి నా మాటలో, మా కార్తిక్ గారి మాటలో, లేకపోతే వాళ్ళే కాదండి, సాక్షాత్తు ఈ దేశ భావి ప్రధాని అని వీళ్ళు భావించే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు. మాట్లాడమే కాకుండా ఏం చేసిరంటే, తర్వాతి కాలంలో ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో రూపొందించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా క్లియర్ కట్గా ఏమని చెప్పారంటే, వాళ్ళకి ఎలక్షన్ మేనిఫెస్టో ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, ఇదే మాకు భగవద్గీత, ఇదే ఖురాను, ఇదే బైబిల్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా భావిస్తారు దేన్ని, మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారంటే వాళ్ళండి, ఆనంద్ గారు, సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాము, క్యాలెండర్ ప్రకారం మేము భర్తీ చేస్తాము, ఉద్యోగ క్యాలెండర్ కాదు టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము, యువకులకు అందరికీ కూడా నిరుద్యోగ కల్పననే కాకుండా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పేసి గొప్పగా కాంగ్రెస్ పార్టీ చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారం, స్ట్రైట్ క్వశ్చన్, చెప్పిన మాట ప్రకారము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో క్వశ్చన్ కూడా తెలుసుకున్నాం. చాలా మంది ఏమంటారు అంటే, మేము రాగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు. నేను 60,000 ఉద్యోగాల దగ్గరికి పోను. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏ శాఖలో దానిపైన రివ్యూ చేసి, ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ ఖాళీలను గుర్తించింది ఎక్కడ, ఆ ఖాళీలను నోటిఫికేషన్ కొరకు మీరు ఆర్థిక శాఖకు పంపించింది ఎప్పుడు, ఆర్థిక శాఖ దానికి ఆమోదం తెలిపింది ఎప్పుడు, ఆ ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్ వేసింది ఎప్పుడు, నోటిఫికేషన్ తర్వాత దానికి రాత పరీక్ష రాసింది ఎప్పుడు, దాని రిజల్ట్ వచ్చింది ఎప్పుడు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరేమైనా ఉద్యోగ కల్పన చేసిర్రా, ఇది కావాలని అడుగుతున్నాం. నేనే ఇంకో మాట కూడా చెప్తానండి ఆనంద్ గారు, ఎందుకంటే మేము దిగిపోయే ముందు 48,000, దాదాపుగా 48,000 ఉద్యోగాలు కాగితాలు పంచేదే ఉండే మాకు మొత్తం. అంటే మేమే నోటిఫికేషన్ ఇచ్చినాం, మేమే రాత పరీక్షలు పెట్టినాము, మేమే అన్ని చివరి మొత్తం. ఈ నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిందే మీరు అంటూ వాళ్ళు చెప్తారు. వాళ్ళు నేను ఇప్పుడు ఏమంటున్నా, ఐఎమ్ రెడీ టు డిబేట్ ఎనీవేర్. నేనేమంటున్నా, మేము దాదాపుగా 190,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఇది కాదు, మీరు ఇవ్వలేదని చెప్పమని చెప్పండి, ఇగో మీరు ఇచ్చిన ఉద్యోగాలు కాదని చెప్పమని చెప్పండి. మేము చెప్తాం, మేము ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చినాం, నా దగ్గర ఇప్పుడు చిట్టాపద్దులు మొత్తం ఉన్నాయి. ఏ డేట్ నాడు నోటిఫికేషన్ ఇచ్చినాం, ఏ డేట్ నాడు ఎగ్జామ్ పెట్టినాం, ఏ డేట్ నాడు వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినాం, అన్నీ ఉన్నాయి మా దగ్గర. నేనేమంటున్నా, మీరు నోటిఫికేషన్ ఇచ్చింది డేట్ ఉందా,
ఎగ్జామ్ పెట్టిన డేట్ ఉందా? మీరు దానికి క్వాలిఫై అయినటువంటి వాళ్ళను ప్రకటించిన డేట్ ఉందా? నియమ పత్రాలు ఇచ్చినటువంటి డేట్లు ఉన్నాయా మీ దగ్గర? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని అంటున్నా, మీరు గుర్తించిన ఖాళీలు ఎన్ని అని అడుగుతున్నా నేను. సరే, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఒకవేళ మిస్ అయితే వాళ్ళు రేపు మిస్ అయిపోయినా కూడా మేము ఇస్తాం, అది కాదంటలేము. మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నా? సంవత్సర కాలంలో ఇస్తున్నారు. మరి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పడానికి సిగ్గెందుకండి మీకు? మేము 2 లక్షల ఉద్యోగాలు మేమేదో నిరుద్యోగుల ఓట్లు వేసుకోవడానికి అధికారంలోకి రావడానికి వేసుకున్నటువంటి మాట తప్ప మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇచ్చినట్టు మా మేనిఫెస్టో అబద్ధము, మా కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధము. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి అసలే ఇవ్వలేకపోతున్నాము అని చెప్పమనండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అంటే వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాక చాలా నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంతోపాటు నోటిఫికేషన్లకి సంబంధించి ఇచ్చాక ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగినాక కూడా వీళ్ళకి అంటే నామినేషన్. ఆనంద్ గారు, నేనేమంటున్నా స్ట్రేట్ అవే నా క్వశ్చన్ ఒకటే. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఇప్పటి వరకు? మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో కొత్తగా ఖాళీలు ఏర్పాటు చేసినవన్నీ, ఖాళీలు నింపినవన్నీ, మీరు ఎగ్జామ్ రాత పరీక్షలు పెట్టినవన్నీ, దాని తర్వాత నియామక పత్రాలు ఇచ్చినవన్నీ, మేము ఇచ్చినవి కాదు. మీరు ఆ కానిస్టేబుల్ అవి వీళ్ళు మొత్తం ఇచ్చిందండి అసెంబ్లీలోని, రాష్ట్ర అసెంబ్లీలోని గౌరవ హరీష్ రావు గారు చెప్పారు. మీరు ఇచ్చిన పోస్టులు 11,524 పోస్టులని ఆన్ రికార్డ్ అది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పోస్టులు డిఎస్సిలో కొన్ని కలిపి, గురుకులాల్లో కొన్ని కలిపి, ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్, తర్వాత గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు అన్నీ కలిపితే వాళ్ళు ఇచ్చిన పోస్టులు ఏంటండి 12,000 అనుకోండి. మనం ఇంకా దానికి ఆ లెక్క వరకు నేను చెప్తున్నా కరెక్ట్గానే 12,000 అనుకోండి. మీరు ఎంత ఇస్తామన్నారండి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇస్తామన్నారు కదా, నిరుద్యోగులకు తిప్పుకున్నారు కదా, నిరుద్యోగులకు రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లిలో చెప్పారు కదా. మరి మేము చెప్పలేదని చెప్పండి. మీరు గతంలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారి పైన? ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అవినీతి అడ్డా అయిపోయింది, టీఎస్పీఎస్సీ ఘోరంగా అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది, మేము దాన్ని ప్రక్షాళన చేసి విసిరి పడేస్తాము, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, అసలు యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాము, మేమంటే ఏందో చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ. మీరు మొత్తం అప్పుల కుప్పగా చేసిపోయారు. తెలంగాణ రాష్ట్రం 100 సంవత్సరాల పార్టీ మాది. ఎట్లా పాలించాలో మాకు తెలుసు. ₹1 అప్పు లేకుండా, ఒక్క భూమి అమ్మకుండా, ఏమి చేయకుండా మేమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నాయి 2 లక్షల ఉద్యోగాలు? ఎప్పుడు ఇచ్చారు మీరు? అది చెప్పమంటున్నాం. మాట్లాడుతున్నాం దాని గురించి కూడా. నల్గొండలో విగ్రహం దహనంకి సంబంధించి కరపత్రాల వెనుక ఉన్నటువంటి విపక్షాల హస్తం ఉందని అధికార పక్షం అంటుంది. దీనికి సమాధానం ఏంటి? నేనేమంటున్నానంటే ఆ విషయము నిజంగా నా దృష్టికి రాలేదు. నేనేమంటున్నా, నేను ఎంతసేపు నిరుద్యోగుల గురించి మాట్లాడదలుచుకున్నా. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆనాడు ఇప్పుడు నేను పిహెచ్డి డాక్టరేట్ చేసిన, పీడిఎఫ్ కూడా చేసిన, పోస్ట్ డాక్టరల్. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారంటే, నేను ఇంకా 2 నెలల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తా, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తా అన్నారు. నాలాంటి వాళ్ళందరూ చాలా మంది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ పరిస్థితి రోజు దిగజారిపోయింది. గతంలో కేసీఆర్ గారు చేయలేదు, నేను చేస్తా అని చెప్పిండ్రు. 1,000 కోట్ల రూపాయలు నేను యూనివర్సిటీకి ఇస్తా అన్నారు. ఉస్మానియానే కాకుండా వేరే యూనివర్సిటీలో మీకు అడగడానికి చేతనే అయితే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు వీసీకి ఛాన్సలర్ వాళ్ళని పెట్టుకొని లెట్ మీ అలౌ టు టాక్. వన్ సెకండ్ సార్, మీడియా డిబేట్కి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రవణ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. వెల్కమ్ టు మీడియా డిబేట్ సార్. రైట్, అయితే నేనేమంటున్నానంటే, నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మేము కూడా ఉన్నాం, అక్కడ మాకు అందరికి అరెస్ట్ చేసేసి పోలీసులు నేను ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు డీజీపీ గారు మీకు నేను చెప్తున్నా, ఒక్క పోలీసు ఉండకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. నేనేం చేస్తాను, నేను డిసెంబర్లో మళ్ళీ జనవరిలో వస్తా, ఫిబ్రవరి వరకు కంప్లీట్గా మీకు ఇవ్వాల్సినటువంటి 1,000 కోట్లు ఇచ్చేస్తా, 1,000 కోట్లు ఇవ్వడమే కాకుండా మీ పోస్టులన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇది ఏ మంతో మీరే చెప్పాలి ఆనంద్ గారు. ఇది జూన్ మంతా, మళ్ళీ జూన్ మంత్ అకాడమిక్ స్టార్ట్ అయిపోయిందా? మరి పోస్టులు ఏడ ఉన్నాయి, 1,000 కోట్లు ఏడ ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఏడు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఏడ ఉంది? అవే అడుగుతున్నాం, అవి ఇయ్యమని అంటున్నాం. నిరుద్యోగుల బాధ ఏంటంటే, మేము కార్తిక్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది కష్టపడ్డారు పార్టీ అధికారంలోకి రావడానికి, నేను కాదనను. కానీ నిరుద్యోగులను పావుగా వాడుకొని నిరుద్యోగులను ఈ ఊరూరా పోయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చాలా మంది ఊరూరా తిరిగి అడిగిర్రు. ఆ 2 లక్షల ఉద్యోగాల కొరకు మళ్ళీ అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఒకసారి శ్రవణ్ గారితో మాట్లాడతాం. శ్రవణ్ గారు, మీరు చెప్పండి సార్. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. సార్, ఇప్పుడు నిరుద్యోగ సమస్య సార్, నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలోనే
పీజీ చేసి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు ఉండి తర్వాత అనేక కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాం సార్. ఈ నిరుద్యోగ సమస్యని రాజకీయ కోణంలో చూసినప్పుడల్లా, అంటే ఎన్ని రోజులు మనం రాజకీయ కోణంలోనే దీన్ని చూస్తామో ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. వచ్చిన పార్టీ ఏమంటదంటే గత పార్టీ ఇస్తా అన్నది ఇవ్వలేదంటది, గత పార్టీ ఏమంటదంటే ఇప్పుడున్న పార్టీ ఇస్తా అని హామీ ఇచ్చింది, ఇప్పుడు ప్రజలను మోసం చేసిందంట. కానీ యాక్చువల్లీ మనం ఒకసారి చూసుకుందాం సార్, ఈ రోజు మారుతున్నటువంటి పరిణామ క్రమాల్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగం అంటే ఏంటంటే సార్, గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఉద్యోగం వచ్చినట్ట. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తేనో, లేకపోతే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అనేక మంది నా సహోదరులు, నా జూనియర్లు, నా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. అయితే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు వచ్చేటువంటి జీతము ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేటువంటి వాళ్ళ జీతాలు బయట పనిచేసేటువంటి, అంటే ఒక హోటల్లో ఎవరైతే వెయిటర్ పనిచేస్తున్నాడో అతను కూడా వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి పరిస్థితిలో నిజంగా ఆ ఉద్యోగాలతో వాళ్ళు కుటుంబ బాధ్యతలను మోయగలరా, లేకపోతే పెళ్లి చేసుకుని సంసారాన్ని ఈదగలరా అనేది ఒకసారి మనం కరెక్ట్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు సార్, కంప్లీట్ గా అసలు సొసైటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు పౌర సేవ ఉద్యోగాలు అంటే ఏమొస్తాయి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇవ్వాలి అనుకోండి, ప్రజలకు అందించాల్సినటువంటి సేవల్లో భాగంగానే ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రభుత్వాలు కల్పించడం జరుగుతుంది. అవి కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆటోమైజ్ అయ్యి టెక్నాలజీ మారినటువంటి సందర్భాల్లో అసలు పాతకాల ఉద్యోగాలు ఉంటాయా, లేకపోతే కొత్త తరమైన ఉద్యోగాలు, కొత్త టెక్నాలజీ, కొత్త స్కిల్ సెట్ తో ఉన్నటువంటి ఉద్యోగాలు వస్తాయా అని ఒకసారి ఏమీ ఆలోచించకుండా కేవలము ఎలక్షన్లలో ఓట్ల కోసం మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ లో ప్రశ్నలు వేసినప్పుడు మాత్రం చెతికిలబడినటువంటి పార్టీలు అన్ని పార్టీలు. నేను దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అశోక్ సార్ గారు పోయి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడం అది కేవలం రాజకీయ అజెండా కాకపోతే, ఇందాక చెప్పారు మిత్రుడు చాలా కరెక్టే చెప్పిండు. యాక్చువల్లీ పార్టీ వేరేనా ఆయనతో నేను ఏకీభవిస్తున్నా. ఇదే అశోక్ సార్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుంటే కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చి ఆయన గెలుచుంటే మరి ఈ రోజు అట్లనే ఎన్టీఆర్ విగ్రహాన్ని కాల్చుడా, అది ఇదేం యాక్టివిటీ నాకు అర్థం కాలేదు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాల్చినంత మాత్రాన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? ఇది నిజంగా ఆలోచించు. అంటే ఏదో ఒక ఎమోషన్ ని రెచ్చగొట్టి, ఏదో ఒక ఐటమ్ ని ఒక ఎజెండాని ముందు పెట్టి తద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము ఫేమ్ అయి నెక్స్ట్ వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనూ ఇంకో ఎలక్షన్స్ లోనే మేము లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు నిజంగా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు. తెలంగాణ నిరుద్యోగులను ముందు పెట్టుకొని వాళ్ళ రొట్టెల్ని కాల్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా అన్యాయం చేస్తున్న వాళ్ళు నిజంగా అశోక్ సార్ లాంటి వాళ్ళు విద్యావంతులు ఏం చేయాలి సార్? నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు ఎక్కడున్నాయో అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ వెళ్ళని చెప్తారు. వినండి, ఈరోజు ప్రపంచ కార్పొరేట్ సంస్థల్లో కొన్ని వేల లక్షల ఉద్యోగాలు కరెక్ట్ స్కిల్ సెట్ లేక దొరకట్లేదు. మీకు ఇంజనీరింగ్ పాస్ అవుట్ 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తుంటే దాంట్లో పట్టుమని 1,000 మంది విద్యార్థులకు కూడా ఈ రోజు మార్కెట్ కి ఏ స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్ సెట్ లేదు. మరి మీరు ఇటువంటి విద్యావేత్తలు అశోక్ సార్ లాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ స్కిల్ సెట్ కి మార్కెట్లో అవసరాలు ఏమున్నాయో చూసుకొని ఆ స్కిల్ సెట్ లో విద్యార్థులను నైపుణ్యం వచ్చే విధంగా ఆలోచన చేయాలి తప్ప కేవలం ఎన్టీఆర్ గారి విగ్రహం కాల్చేసి రేపొద్దున పివి నరసింహారావు గారి విగ్రహం కాల్చి రేపొద్దున ఇంకోరు విగ్రహం కాల్చి, ఇందాక బల్కసుమన్ నా మిత్రుడు నా క్లాస్మేటే ఉస్మాన్ యూనివర్సిటీలో నా పక్క క్లాసే. మరి అటువంటి నాకు బాగా తెలిసిన వ్యక్తిని, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారో బాగా తెలిసిన వ్యక్తిని, వాళ్ళు కేవలం ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కట్టుకొని వాళ్ళు అమాయకులను చంపి ఆ గద్ద మీద వీళ్ళకి కూర్చొని ఈ రోజు వాళ్ళ పబ్బం కట్టుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు నిజంగా నిరుద్యోగుల పైన వీళ్ళెవ్వరు కూడా చిత్తశుద్ధి ఉందని నేను అనుకుంటలేను. ఈ రోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు తీసుకోవాలి కరెక్ట్, ఎక్కడికి వెళ్ళి తీసుకున్న తర్వాత ఈ నిరుద్యోగులకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పిఆర్సీలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని కల్పించాలి. అవునా? మరి అవన్నీ ఎక్కడి నుంచి కల్పిస్తారు? ప్రభుత్వ ఆదాయం పెరగందే ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ సేవలు మీరు అందించాలో ఆ సేవల్లో కరెక్ట్ గా ప్రభుత్వాలు సేవ చేయలేకపోతే ఈ ఉద్యోగులను తీసుకొని ఏం ఉపయోగం సార్? ఏం ఉపయోగం ఉంటుంది? ఇది చెప్పండి, ఆలోచన చేయండి. ఈ రోజు మీరు అన్నట్టుగా ప్రొఫెసర్లనే తీసుకుంటున్నారు అనేక మంది, అవుట్డేటెడ్ ప్రొఫెసర్లను క్యాంపస్ లో పెట్టి పిల్లలకి ఏ సబ్జెక్ట్ చెప్పట్లేదు సార్. మేము కొట్లాడిన దానిపైన అసలు అంటే ఎవరైతే 90% అధ్యాపకుల్లో ఎవరైతే పీజీ కోర్సుల్లో లేకపోతే వృత్తి విద్యా నైపుణ్యాల్లో బోధన అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఏం తెలియదు, మార్కెట్ రిక్వైర్మెంట్ ఏముంది, ఏం చెప్పాలి స్టూడెంట్స్ అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం చెప్పి ఉద్యోగులను తయారు చేస్తారు, పిల్లల్ని ఏం తయారు చేస్తారు? మీరు చెప్పండి. మార్కెట్ స్టాండర్డ్స్ లేరు.
పిల్లలు పట్టుకొని ఒక క్వశ్చన్ అడిగితే చిన్న క్వశ్చన్ చెప్పలేని పరిస్థితిలో నేను 4-5 పిల్లల్ని మొన్న ఒక ఇంటర్వ్యూ రిఫర్ చేసి పంపించాను సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో. చిన్న క్లాస్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ లో 30,000 ఫీజు కట్టుకొని చేరిరు. క్లాస్ అంటే వాళ్ళ బీటెక్ అయిపోయినాయి, ఎంసీఏలు అయిపోయినాయి, ఎంటెక్ అయిపోయినాయి. ఒక క్లాస్ అంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది అడిగితే చెప్పలే, హెచ్ఆర్ నాకు ఫోన్ చేసి అన్న ఇట్లాంటి వాళ్ళ ఇంకోసారి రిఫర్ చేయకన్నా అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే అసలు బేసిక్ స్కిల్ సెట్ మీద ఫోకస్ చేయకుండా కేవలం రాజకీయాలను లేకపోతే ఎమోషన్ ని రెచ్చగొట్టి నిరుద్యోగులని వాళ్ళని నాశనం చేసి వాళ్ళు కాల్చుకునేట్లా చేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం అనేది పూర్తిగా తప్పంటున్నాను. మీరు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు లేదా ఏం చేయాలి సార్? మేము భారతీయ జనతా పార్టీ చెప్పినాం, మేము ఎక్కడైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టుగా లోనింగ్ ఇవ్వండి, అయితే కొత్త స్కిల్ సెట్ ట్రైనింగ్ ఇవ్వండి. స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ యూనివర్సిటీ పెట్టారు, మంచి ఇనిషియేటివ్. కాబట్టి దాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తారని వేరే క్వశ్చన్. కానీ ఆ ఇనిషియేటివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. స్కిల్ యూనివర్సిటీ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి, వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలి, కొత్త టెక్నాలజీని అందుకొచ్చుకోవాలి, ఐఓటీ లాంటి శ్రవణ్ గారు మీకు ఒక సూటి ప్రశ్న. కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మరి ఆ లెక్కలు ఎక్కడున్నాయి? రాష్ట్ర నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు గురించి అంటే మీకు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అదే మీరు పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నా, నేను పొలిటికల్ ఆన్సర్ ఇస్తాను సార్. మీకు యూపీఏ ప్రభుత్వంలో, యూపీఏ హయాంలో పార్లమెంట్ లో, నేను చెప్తుంది కాదు, పార్లమెంట్ లో వేసిన ప్రశ్నకి ఆన్సర్. యూపీఏ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే భారతీయ జనతా పార్టీ 10 years టెన్యూర్ లో 10 లక్షల అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ఆన్సర్, నేను చెప్పింది కాదు. ఇంకోటి, మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అజెండాలో అదే చెప్తున్నా ఇందాక, ఇక్కడ మేము 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పినామా? ఇది చెప్తే అంతకన్నా పచ్చి అబద్ధము ఇంకోటి ఉండదు. 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ రోజు కాదు కదా, ఇంకా 100 ఏళ్లకైనా ఎవరి వల్ల ఇవ్వడం సాధ్యం కాదు, అసాధ్యం. కానీ 2 కోట్ల ఉపాధి కల్పించేటువంటి అవకాశం మేము ముద్రా లోన్స్ ఇచ్చినాం, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేక మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. స్టాండప్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అనేక సదుపాయాలు, వాళ్ళకి ఒక అనేకమైనటువంటి దారి చూపించినటువంటి పరిస్థితిలో స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా నుంచి మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాల ద్వారా ఉపాధి చూపించేటువంటి ప్రయత్నం చేసినాం తప్ప 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పలే. 10 యాజ్ పర్ పార్లమెంట్ ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ లాంటి నాయకులు, వేరే పార్టీ నాయకులు వేసినటువంటి ఆన్సర్ పార్లమెంట్ లో చెప్పింది 10 లక్షల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేకమైనటువంటి మేము ఉపాధి కల్పన సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. అందుకనే కదా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకు సార్? ఒక హైవే డెవలప్మెంట్ కానివ్వండి, ఒక రైల్వేస్ కానివ్వండి, ఒక రోడ్వేస్ కానివ్వండి, ఉడాన్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ని రకాల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడానికి ప్రధానమైన కారణము ఫాస్టర్ కమ్యూనికేషన్ జరగాలి, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానివ్వండి, టెక్నాలజీ రంగంలో కానీ, ఏఏ రంగంలో కానీ ఇవన్నీ రావాలి. మన పిల్లలు కూడా వేరే దగ్గర పోవాలి, మన ఫోరెక్స్ రిజర్వ్స్ ని కూడా పెంచాలి. ఇటువంటి సమగ్రమైనటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, అదే విధంగా పనిచేస్తుంది కూడా. తప్ప కొత్తగా అందరు చెప్పినట్టుగా మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, వీళ్ళని ఆదుకుంటాం, వాళ్ళని ఆదుకుంటాం, ఇట్లా దొంగ మాటలు చెప్పినటువంటి పరిస్థితి లేదు. రైట్, ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడతాం. సార్ మీరు చెప్పండి. ఆనంద్ మీకు అట్లాగే ఆనంద్ మిత్రులు మూర్తి ఫ్యామిలీ గారికి, రాజు గారికి, అట్లాగే శ్రవణ్ గారికి నమస్కారం. శ్రవణ్ గారితో సార్ రాజకీయం పక్క పెడితే మిగతా ప్రశ్నలన్నింటి ఆయన సమాధానం చెప్పిన సమాధానం పూర్తిగా అంగీకరిస్తాను. చాలా వరకు నేను చెప్తాం అనుకునే విషయాన్ని శ్రవణ్ గారు చెప్పారు. అసలు ఉద్యోగాలు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలా, మరి ప్రైవేట్ ఉద్యోగాలు కావా, అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, దాని మీద నా అనుభవాన్ని మొత్తం ఆయన చెప్పేసారు. నేను చెప్పానంటే మిగతా మిత్రులు రాజకీయంగా మాట్లాడి దాని గురించి మాట్లాడుతారు. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఒక మాట ఏమొస్తుంది అని అంటే అన్నరో తెలియదు, కానీ అది మాత్రం బాగా ప్రచారానికి వస్తాయి. మీరు అన్న 2 కోట్ల ఉద్యోగాలు, అట్లాగే ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ అనేది అని చెప్పి కదా, లేకపోతే కేసీఆర్ వరి వేస్తే ఉంది అనని, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏది మన వ్యవసాయం దాంట్లో పండుగ కాదు అన్నాడు. ఇవన్నీ ఒకసారి వస్తాయి అట్లా రాజకీయాన్ని. వాటి గురించి కాకుండా లోతుగా కొంచెం నిరుద్యోగ సమస్య మీద ఆలోచన చేసే ప్రయత్నం. నేను చెప్పాను కదా, శ్రవణ్ గారు పూర్తి స్కిల్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది అద్భుతంగా చెప్పారు. వాళ్ళిద్దరం రాజకీయంగా మీరు ఎంత ఇచ్చారు, మీరు తూకిత్తా అనుకున్నారు, దాన్ని కూడా చెప్తాను. మొదటిది ఏంటంటే, నేను ఈ మధ్యన చాలా వరకు ఈ జాబ్ మేళాలకు వెళ్తున్నాను. ఇంతకు శ్రవణ్ గారు చెప్పిన అక్షరాలు సత్యం ఏంటంటే, జాబ్ మేళాలకు వెళ్ళినప్పుడు వాడికి ఏది అవసరం ఉందో వీడి మీద స్కిల్ లేదు, వీడు ఉన్న స్కిల్ వాడికి రాదు, వాడికి అవసరం లేదు, ఏం చేయాలి చెప్పండి.
నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒక 5 ఏళ్ల తర్వాత ఏ ఉద్యోగాలు ఉంటాయో ఏ ఉద్యోగం ఊడితే చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఊడే ఉద్యోగాలు కూడా చెప్తాను. మొన్ననే గూగుల్ సంస్థ 10,000 మందిని పీక్ పడేసింది కదా. ఒక్క నోటీస్ లేకుండా. ఇప్పుడు గతంలో కొంత నైతిక విలువలు ఉంటుండే, 2 నెలల ముందు నోటీసు కథా లక్షణం ఉంటుండే. రేపటి నుంచి ఇంటికి మాకు ఆఫీస్ పని లేదు, మీకు ఇంటికి వెళ్ళండి, ఆఖరికి ల్యాప్టాప్ బిప్టాప్ అప్పగించుకోండి అనే మాట కూడా పోయింది. వెనక ఆఫీస్ ఉన్నప్పుడు పోయింది. కరోనా తర్వాత ఆఫీసులు ఎక్కడి ఇంటి నుంచే పని కదా, వాళ్ళ కంప్యూటర్ వాళ్ళు దాన్ని అప్పచెప్పుకోండి, లేకపోతే మీరు మొత్తం డాటా తీసేస్తాం, మీ కంప్యూటర్ మీకే ఉంటుంది పోమని అంటున్నారు. చూస్తున్నాం కదా, ఉద్యోగాలు క్షణాల్లో మాయమైపోతున్నాయి, క్షణాల్లో పుడుతున్నాయి కూడా. అందుకనే దేశం మొత్తం మీదనే 3 కోట్ల మంది ఏమన్నా ఉద్యోగాల గురించి కల్పన వచ్చి రాజకీయ పార్టీ అద్భుత కల్పనలు ప్రజలను అడ్డగోలుగా మాట్లాడి హామీలు ఇస్తారు. కానీ మొత్తం ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ రంగం అంటే ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ లాంటి సంస్థలు అన్ని కలిపితే ప్రభుత్వ రంగంలో దేశం మొత్తం మీద 3,38,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ నింపని ఉద్యోగాలు కలుపుకుంటే 3.5 కోట్లు అనుకుంటున్నాం ఉజ్జాయింపుగా. 3.5 కోట్ల మంది దేశం మొత్తం మీద అన్ని రంగాల్లో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో నెల జీతం వచ్చేవాళ్ళు ఉంటే వీళ్ళు ప్రతి సంవత్సరం నెలకు 2 కోట్లు ఇస్తా అన్నది అబద్ధం అవుతుంది. లేకపోతే ఇంటికో ఉద్యోగం అంతకంటే అబద్ధం అవుతుంది. ఉద్యోగాల గురించి మాట్లాడాలంటే వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. 2 ప్రభుత్వ ప్రైవేట్ రంగం రెండింటిలో కావాలి. 3వది ఏంటంటే సమాజం మారుతున్న కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది. వాళ్ళు ఒకనాడు కమ్యూనిస్టులు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు చాలా మంది ఏమనే వాళ్ళం అంటే, నేను అల్లే అప్పుడు కానీ చాలా వరకు ఏమంటారు కమ్యూనిస్టులు ఏమన్నా కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని వాళ్ళు. నేను ఉదాహరణ చెప్తాను. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అతను బతికే ఉన్నాడు. ఆయన పేరు అందరికీ తెలుసు. నేను ప్రయాణం చేస్తున్నాను. ఆయన కిందే వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు. 2వది ఏమో క్యాబ్ పెట్టుకొని చూస్తున్నాడు. అయ్యా నారాయణ గారు నేను కడపకి వెళ్తున్నాను. అప్పుడు నారాయణ గారు, మీరు ఇప్పటిదాకా కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నారు కదా, మరి ఇప్పుడు మీరు కంప్యూటర్ ముందు కూడా వస్తుంది కదా ఏంటంటే, అంటే అది అవసరమే కదా ఇప్పుడు అన్నాడు. ఏమంటారు, కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోలే, కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పెరిగినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతే దుర్మార్గం ప్రచారం చేస్తున్నారు. తప్పు. ఉద్యోగాలు పెరిగితే ఖచ్చితంగా అంటున్నాడు. మనిషి మేధస్సు కంటే ఏది లేదు, మనిషి మేధస్సే గొప్పది. ఆ కంప్యూటర్ కనుక్కున్న మనిషే, అట్లానే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషే. సృజనాత్మకత ఎవరికి ఉంటుంది, మన మెదడుకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. వాడుకోండి మెషినరీ, అది మెషినరీ వాడుకునే తీరు ఉంటుంది. కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. కత్తికి తెలివి ఉంటుందా? కోసేవాడికి సిగ్గు ఉండాలి, కోసేవాడికి తెలివి ఉండాలి కదా. కత్తిని కూరగాయలు కోస్తే సమాజ కళ్యాణం, అదే కనుక మిడకాయలు కోస్తే తప్పు, జరిగిపోతారు. అందుకనే అశోక్ గారి మీద చాలా గౌరవం ఉంది. ఈ మేధావులందరూ ఏం చేశారంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమైంది, ఇప్పుడు ఎవరో దుర్మార్గ సామెత ఉంది, ఎవరి మీద కోపంతోనో ఎవరి పక్కకు జరిగితే ఇట్లే జరుగుతుంటున్నారు. కోపం టీఆర్ఎస్ మీద. వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ మద్దతు ఇచ్చిండ్రు. ఇదే అశోక్ కానీ చాలా మంది మేధావులను చాలా మంది పేర్లు చెప్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది మిత్రులే కనుక. వాళ్ళందరూ ఏం చేసిండ్రు, టీఆర్ఎస్ ఓడించాలంటే ఏదో దాన్ని గెలిపియాలి అని కాంగ్రెస్ ని గెలిపించారు. నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత హామీలు ఇచ్చినాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అది రైతుల విషయంలో కావచ్చు, వరంగల్ మన డిక్లరేషన్ కావచ్చు, అట్లానే గతంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నిరుద్యోగులకు సంబంధించి అక్కడికి వస్తానే నాకు ఏం చేస్తుంది అందరినీ మీకు తెలుసు కదా ఆనంద్, మన కొత్త కాదు కదా. నేను ఏమంటున్నానంటే, నేను అన్ని పార్టీల సంగతి చెప్తున్నాను. బీఆర్ఎస్ చేసిన దానిలో ఉన్నంతలో ఇంటికో ఉద్యోగం అని అన్నట్టు అంటే తర్వాత సంగతి. ఇంటికో ఉద్యోగం ఏదైనా బహిరంగ చేసినాం కదా. కాకపోతే తెలంగాణలో మంచి వచ్చేటట్టు కొన్ని ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా, ఆరోగ్య రంగంలో ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా. ఈ మధ్యన మేము ఆరోగ్య సర్వే చేసినాం ఒక 6 నెలల క్రితం. మొత్తం ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగి ఒక టీం తీసుకుంది. అక్కడ 2018లో 2023లో 2 సార్లు మాత్రమే డాక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది. పిఎస్సీ రంగా 24 గంటల పిఎస్సీలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారంటే, డాక్టర్ రిక్రూట్మెంట్ 23 తర్వాత ఇప్పటిదాకా 3 ఏళ్ళ నుంచి ఒక్కడిని చేయలే కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్య రంగం మన సర్వీస్? ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు 24 గంటలు సర్వీస్ చేయాలి, 3 డాక్టర్లు ఉండాలి. ఒక్క డాక్టర్ 24 గంటలు సర్వీస్ ఇవ్వగలరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో? నేనేమంటున్నానంటే, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, వీళ్ళు ఉద్యోగాల కోసం వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయితే కరెక్టా కాదా? ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవ్వలేరు అని నేను ఆనాడే చెప్పినాను, ఆనాడే చెప్తున్నాను ఇవ్వలేరు అని. అట్లాగే వరంగల్ డిక్లరేషన్ పోయింది. నిరుద్యోగ గుర్తిస్తాను సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు బాండ్ మీద సంతకం పెట్టించింది కదా. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు. ఇదే కేసీఆర్ గారు గతంలో తప్పు చేసిండు. నిరుద్యోగం అంటే ఎవడయా, నేను కూడా నిరుద్యోగిని పొమ్మన్నాడు, ఏది అసెంబ్లీ సాక్షిగా తెరవడా మనకు. కనుక నిరుద్యోగ వృత్తి ఎట్లా గుర్తిస్తామన్నాడు. గుర్తిస్తామన్నాడే జానారెడ్డి మన చెరకొట్టి మన నాగన్న సాగర్ పోటీలో ఏది మన నరసింహయ్య గారి కొడుకులు నిలబడితే అప్పుడు ఏమన్నాడు, నేను ఇస్తా అన్నాడు. మన అక్కడి నుంచి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మనకు పోయింది కదా, ఆయన ప్రభుత్వం పోయింది, అంత పోయింది అనుకోండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే,
వీళ్ళు ఉద్యోగాల కోసం ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చెట్లకు గాయవు. ఇది స్పష్టంగా చెప్తున్నారు. ఇంతకుముందు శ్రావణ్ చెప్పారు కదా, సమస్య లేదు అంటున్నాను నేను. ఉద్యోగాలు చెట్లకు గాయవు. ఉద్యోగ కల్పన అనేది సమాజంలో అభివృద్ధి చెందుతున్నారు, ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉద్యోగాలు ఒకటి అనుకోటి వస్తాయి అంటున్నాడు. అది చేయకుండా మీ ఆర్థికాభివృద్ధిని పక్కన పెట్టి ఉచిత పథకాలు అడ్డగోలు ఇచ్చుకుంటా, ఈ మాట నేనన్నది కాదు, మోడీ గారు అన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. ఇదే మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అనవసరంగా ఉచిత హామీలు ఇస్తున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క బడ్జెట్ చూసుకోండి ఇవ్వండి లేకపోతే లేదన్నాడు. ఆయన మల్లికార్జున ఖర్గే అది పార్టీ వాళ్ళందరూ కూడా కింద అనుచిత ఉచితాలు ఇస్తా అంటాడు. మోడీ గారు కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికలు కానీ బీహార్లో కానీ ఎక్కడైనా మోడీ గారు ఆపిండా ఏది అనుచిత ఉచితాల గురించి? అందుకని నేనేమంటానంటే నిరుద్యోగ యువతని ఇవాళ తప్పుదారి పట్టిన రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్తాను. మంచి వచ్చాడు బేస్ మాట్లాడుతున్నాను. రెండోది నేను అశోక్ గారు నిన్న ఎన్టీ రామారావు గారి దానిలో అశోక్ కరపత్రాలు వదిలి వెళ్ళడం కూడా చూస్తా ఉంటే దీనికి సంబంధించి అంటే నిరుద్యోగ నిరసనలో హింసాత్మక రూపం దాల్చుతున్నాయి అనుకోవచ్చా? కాదు కదా మరి. ఇప్పుడు అశోక్ లాంటి ప్రజలకు పాఠాలు చెప్పే మనిషే ఇట్లా పోయి ఎన్టీ రామారావు విగ్రహం కాలుస్తే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా చెప్పండి. దానికి అసలు ఎన్టీ రామారావుకి మనకి ఇప్పుడు తెలంగాణకు తెలుగుదేశం లేదు, ఇప్పుడు తెలుగుదేశం సంబంధం లేకుండా పోయింది. మనం చూసినాం కదా, పవన్ కళ్యాణ్ వస్తే ఏమైంది చూసినాం. తెలంగాణ సమాజం అంతా ఒకటే అయింది కదా. నేను కూడా అందులో భాగం. సమస్య లేదు, నీ అయ్యే జాగిర మన అయ్యే జాగిర అంటున్నాం మనం. అటువంటిది ఇవాళ ఏదైతే అక్కడ కాలుస్తే ఇక్కడ వస్తాయి అని అశోక్ లాంటి మేధావి ఇట్లా తప్పుదారి పెడితే మరి ఈ మేధావులందరూ ఏం చేస్తున్నట్టు అని నేను అంటున్నాను. అశోక్ గారు ఒక్కడు ఇప్పుడు క్యాన్సర్ ఉన్నది, దానికి క్యాన్సర్ పుండు మీద కనపడేది పుండు మాత్రమే, లోపల క్యాన్సర్ మూలాలు ఉన్నాయి. నిరుద్యోగ యువత వీళ్ళు నిరాశలో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగాలు రావేమనుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్న కీకరకాయ అంటున్నాడు. చదువుకోకముందు 10వ తరగతితో ఆపితేనేమో వాడు వ్యవసాయం పనికొస్తున్నాడు, తల్లిదండ్రుల కింద పనికొస్తున్నాడు ఇంట్లో ఉంటే. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, నా ఘర్కా నా ఘాట్కా, వాడు వ్యవసాయానికి పోరా అంటే పోవడానికి, ఈడేమో ఉద్యోగం రాదు. ఏం చేయాలి చెప్పండి? ఈ అమీర్పేట లేకుంటే అశోక్ నగర్ ఇక్కడ ఈ మన నిరుద్యోగులందరూ కలిసి ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఉద్యోగాలు పిడికడు, కానీ ఆశలు బోనడు. భార్యడు ఆశలు ఉన్నాయి, ఉద్యోగాలు పిడికడు. దీనికి ఏం చేయాలి? ప్రభుత్వ ఉద్యోగాలను నమ్మకండి, మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, 1000 మంది ఉద్యోగాలు ఉంటే ఆడ 100 మందే వచ్చిండ్రు, 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1000 ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ, 100 మందికి ఎందుకు వస్తలేవు? స్కిల్స్ లేవు. వాడికి కావాల్సింది వీని దగ్గర లేదు, మీకు కావాల్సింది వాని దగ్గర లేదు అంటున్నారు. అందుకని చేయాల్సిన పని ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ఏదో పెడతా అంటున్నారు కదా, మంచిది అంటున్నాను నేను, కాదంటలేదు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకి వాళ్ళకి కొత్తగా అవకాశం ఉంది అంటున్నాను. కానీ దాన్ని అనుసంధానం చేసేవాడు ఇప్పుడు ఒకవైపు అన్నపురాసులు, మరోవైపు ఆకలి కేకలు, ఈ రెండు కనపడుతున్నాయి. ఉద్యోగాల అవసరం ఉన్నది వాడికి, కానీ వాడు దొరుకుతుంది. అంతేందుకు ఆనంద్ గారు, నేను గ్రామంలో ఉంటాను. గ్రామంలో ఇవాళ లేబరు 1000 రూపాయలు ఇస్తా అంటే దొరుకుతలేరు అంటున్నారు. ఎందుకు దొరుకుతలేదు? వాళ్ళు వరి నాట్లు వేస్తేందుకు బీహార్ నుంచో ఒరిస్సా నుంచి ఎందుకు తెచ్చుకుంటాం? మనం ఏం పని పడుతుంది? ఎందుకు తెచ్చుకుంటాం? మన వాళ్ళు ఎందుకు పని చేస్తలేదు? అది రెగ్యులర్ గా అదే జరుగుతుంది కదా సార్, ఎవ్రీ ఇయర్ కూడా అదే జరుగుతుంది. అంటే వలస వచ్చి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పని చేస్తారు, మళ్ళీ వలస అక్కడ ఓటేసి వస్తారు. మన వాళ్ళు మన ఉన్న ఊళ్ళో ఎందుకు పని చేస్తలేదు? చాలా వరకు బేసే ఉంటుంది. అందుకని ఒక మాట చెప్పిస్తాను, బేసే ఉంటుంది. ఏంటంటే నేనే ఉన్నాను, మా ఊళ్ళో ఉంటే నేను కూరగాయలు కొనుక్కొని సంచి పట్టుకొని పోడు. అదే హైదరాబాద్ ఉంటే బ్రహ్మాండంగా సూపర్వైజర్ సంచి పట్టుకొని పోతాం కదా, ఆ బేసే ఉంటుంది మనిషికి. నేనేమంటాను అంటే ఉన్న ఊళ్ళో పని దొరకకపోతే మన కోటి కోసం అని చెప్పి శ్రీశ్రీ గారికి ఉంది కదా, పల్లె నుంచి పట్నం బాట పట్టిన యువకుని కోసం ఆనాడు ఇప్పుడు మహాప్రస్థానం రాసింది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ యువత తాము మారాలి, ప్రభుత్వాలను మార్చాలి, పార్టీలను మార్చాలి, వాళ్ళ ఆశలను కరెక్ట్ గా ఆ స్థాయికి తీసుకురావాలి. లేకపోతే నిరుద్యోగ యువతతో మోసం పోతారు. ఒక మాట చెప్పిస్తాను, గాంధీ గారు అదే అన్నారు, యువత తొందరగా ఆవేశపడతారు, తొందరగా మన ఎంతైతే ఆవేశపడతారో తొందరగా మోసపోతారు. మోసపోయేది మొట్టమొదటి యువతనే అండి. వాళ్ళ యువతను మోసపెట్టుకుని అన్ని పార్టీలు తమ ఎజెండాల ప్రకారం పోతున్నాయి. అన్ని పార్టీలు నాకు విజ్ఞప్తి ఏంటంటే ఉద్యోగాలు ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఉద్యోగం అనుకోకండి, రావు కూడా అంటున్నారు. తక్కువైతే ఇంకా ఉంటే ఉద్యోగాలు తక్కువైతే, కానీ ఉన్న ఉద్యోగాలు కాకుండా అదనంగా మన సమాజంలో ఆర్థిక అభివృద్ధి ద్వారా వచ్చే ఉద్యోగాలు పెంచుకుందాం. మన స్కిల్స్ ను బట్టి ఇవాళ సమోసాలు అమ్మేటోడు అంటే మళ్ళీ మోడీ గారు పకోడీ అమ్ముకోమన్నాడు కదా అంటే మన అక్కడికి వస్తుంది. అదే అంటే మనం క్లుప్తంగా మనం డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం. ఒక్క మాట కాదు, ఏం లేదు, ఉద్యోగాల మీద యువతను మోసం చేయకండి, రాజకీయ పార్టీల వలలో పడకండి, మన యువతకు మనం విజ్ఞప్తి చేద్దాం. రైట్, కార్తీక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చర్చలకు రమ్మంటున్నా మీ ప్రభుత్వం అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు పెట్టట్లేదు, అసలు కారణం ఏంటి అసలు? నేను అదే అంటున్నా సార్, ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు అనేటోళ్ళు ఇట్స్ కైండ్ ఆఫ్ సెట్. ఈ నిరుద్యోగులు ఏమైందంటే 2 భాగాలైనాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, మేము ఎగ్జామ్ ఎప్పుడు రాసి ఉద్యోగాలు ఎప్పుడు అయ్యి మేము ఆఫీసర్లు ఎప్పుడు కావాలనే ఆలోచన భావజాలం కలిగిన వాళ్ళు కొంతమంది.
అయితే ఈ నిరుద్యోగులను అడ్డం పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి ధర్నాలు చేసి మళ్ళీ తర్వాత మమ్మల్ని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని ఒక సందర్భం చెప్తా సార్ నేను. అంటే మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ జరిగింది మన దగ్గర. ఆయన వచ్చి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని పొలిటికల్గా మాట్లాడినారు. ఆయన ప్యూర్గా మాట్లాడింది పొలిటికలే కదా. సో పొలిటికల్ ఆన్సర్ చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ లాంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా రాజన్న లాంటి వాళ్ళు, బీజేపీ నుంచి మా శివనన్న లాంటి వాళ్ళు పొలిటికల్ ఆన్సర్లు మేము చెప్తాం కదా వాళ్ళకి. మీకేం సంబంధం? మీరు అనవసరంగా వచ్చి వాళ్ళ మీద పొలిటికల్ కామెంట్స్ మీరు మాట్లాడి మళ్ళీ మా గురించి చెడగా మాట్లాడుతున్నారు, పొలిటికల్ ఏమంటారు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ దాని గురించి ఇంకో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? సో ఇవన్నీ చేయడం వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లో జాబ్ కొట్టలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతున్నావు? మళ్ళీ నువ్వు నిరుద్యోగం మిలిగిపోతున్నావు. ఉద్యోగం నోటిఫికేషన్ అయినంతసేపు నువ్వు ఈ చదువును కాకుండా అనవసరమైన విషయాలపైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే అవి కూడా కాదు, అది పనికొచ్చే విషయం కూడా కాదు. నీకు పనికిరాని విషయం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి తీరా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినాక నువ్వు ఉద్యోగం రాయలేక జాబ్ కొట్టలేక నువ్వు మిగిలిపోయి నీ జూనియర్లు వచ్చినటువంటి వాళ్ళని ఎన్నేళ్ళుగా ఉన్న ఉద్యోగం వస్తలేదని చెప్పి తెలియని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరిని వెనుక వేసుకొని నువ్వు లీడర్ అయిపోతున్నావు. మీకు ఇంకో విషయం, ఇప్పుడు మనకైతే రాజు గారు చెప్పినటువంటి విషయం విన్నారు మీరు, ఎన్ని నోటిఫికేషన్లు వేశారు ఏంటి అసలు క్లియర్గా చెప్పండి అంటూ కూడా చెప్తున్నటువంటి క్వశ్చన్ ఉంది కదా. ఫస్ట్ అదే రాసుకున్నా. అయితే సార్ గతంలో మళ్ళీ అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తాం మళ్ళీ మోసారు ఉండి పొలిటికల్ అంటారు సార్. నేను ప్రశ్నకు మాత్రం సమాధానం. అయితే గతంలో గతమైన ఇప్పుడైనా ఉద్యోగాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ 80,000 జంబో డిఎస్సి వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ ఇవ్వలేదా? 80,000 డిఎస్సీలు ఎవరు ఇవ్వలేదు ఈ రోజు వరకు దేశంలో ఎక్కడలేదు. ఇట్లా 80,000 డిఎస్సి పోస్టులను ఇచ్చిన జంబో డిఎస్సి 80,000 పోస్టులను ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గతంలో 2012, 13, 14 సంవత్సరాలలో అనేకమైనటువంటి నోటిఫికేషన్లు వేస్తే ఆ నోటిఫికేషన్లు ఏమైందంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటి పెద్ద లైన్ ముందర ఈ నోటిఫికేషన్లని చిన్న చిన్న లైన్లు మనం ఎవరు మీడియా కూడా కవర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనందరికీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రయారిటీ అయింది. సో అవన్నీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి నియామక పత్రాల్లోనే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. సో ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇచ్చిన ఉద్యోగాలలో ఏమైనా మీరు ఉద్యోగ కల్పన చేసిరా? అయితే మా రాజన్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ మేము 190,000 ఉద్యోగాలు ఇచ్చినామని అన్నారు. అయితే నేను ఎంతవరకు ఇవి ప్రామాణికాలని చెక్ చేస్తే 161,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు చొప్పదండిలో మాట్లాడిండు. ఇప్పుడు 161 అనేది నిజమా, 190 అనేది నిజమా? సో ఇట్స్ వేగ్ నెంబర్స్. ఇప్పుడు అదే మీరు తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అనుకో మేము దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు. ఇవ్వలేదా? గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులకు సంబంధించి ఓవరాల్గా వీళ్ళు 10 సంవత్సరాలలో ఇచ్చిన ఉద్యోగాలు 67,000 చిల్లర మాత్రమే. రాజు గారు మీరు చెప్పండి. లెట్ మీ కంప్లీట్ సార్. కంటిన్యూ చేస్తారు ఎందుకంటే మళ్ళీ సమయం ఎక్కువ లేదు, ఇది బయాస్ అయిపోతుంది. కంప్లీట్ చేస్తే బయాస్ అయిపోతుంది. సో 67,000 చిల్లర మాత్రమే. సో మిగతా ఉద్యోగాలు కూడా ఏంటి అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎగ్జామ్లకు వీళ్ళు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు. అంతే జరిగింది అప్పుడు కూడా. సో అవన్నీ కూడా ఈ కోటాలకు వచ్చేసినాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు కాబట్టి ఈ అన్ని కూడా కేసీఆర్ ఇచ్చిండనే భావనలోకి ప్రజలందరూ వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మాకు టీచర్ ఉద్యోగం కావాలి అని అడుగుతున్న ప్రతి బీఈడి స్టూడెంట్కి, ప్రతి ఉద్యోగ అభ్యర్థికి కూడా, టీచర్ అభ్యర్థికి నాదొక విజ్ఞప్తి ఏం తెలుసా సార్? మీ రెజిమెంట్లలో అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో అక్కడ ఆ ప్రాంతంలో, ఆ జిల్లాల, మండలంలో, గ్రామాలల్లో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురండి సార్. ప్రభుత్వ పాఠశాలకు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఒక స్థాయికి తీసుకురండి. ఏం తెలుసా, మేము కూర్చోబెట్టుకోవడానికి పిల్లలకి ఇక్కడ రూమ్ల స్థలాలు లేవు, ఫుల్ అయిపోయినారు, ఇంతకు మించి మా పాఠశాలలు పిల్లల్ని మోయలేవు అనే స్థాయికి తీసుకురండి మీరు. అది తీసుకొని వస్తే మీరు ధర్నాలు చేసే అవసరం ఏముంది? మేమే మీకు ఉద్యోగాలు పిలిచి మరి ఇస్తాం మేము. సో ఈరోజు టీచర్ ఉద్యోగాలు కావాలంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కావాలి టీచర్ ఉద్యోగాలు. ప్రభుత్వ పాఠశాలలు చూస్తేనేమో ఖాళీగా ఉంటున్నాయి. మీరు వచ్చి గోడలకు చెప్పలేరు కదా పాఠాలని. మీరు పాఠం చెప్తేనే మీ స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది. నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వాలంటారా? అదే అంటున్నా. ఇప్పుడు ఇవ్వాలి అంటే ఇప్పుడు జీరో ఎన్రోల్మెంట్స్ వల్ల ఉన్న వాళ్ళనే తీసేయాలనే పరిస్థితికి వచ్చింది. సో
విద్యార్థులు లేకపోతే మీరు గోడలకు పాఠాలు చెప్పారు కదా, మీరు విద్యార్థులకు పాఠం చెప్తేనే మీ స్కిల్ కూడా అప్గ్రేడ్ అవుతుంది కదా. సో అందుకోసం నేను ఏం విజ్ఞప్తి, ఇది విజ్ఞప్తి మాత్రమే, నేను విమర్శ చేస్తాను, రిక్వెస్ట్. మీరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో కూర్చోబెట్టండి. ఆ పాఠశాల స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాలు రావడానికి చాలా అవకాశాలు అలా ఉంటాయి. రావాలంటే మీరు ధైర్యం ఇవ్వాలి కదండి పేరెంట్స్ కి. 100% సార్, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మేము ఇస్తామంటూ కూడా అలాంటి ఎక్విప్మెంట్సే కానీ నేను అందుకే గతంలో మన ప్యానెల్లోనే మనం ఉన్నప్పుడే లాస్ట్ టైం ఒక చర్చ చెప్పిన ఏంటి, మా నియోజకవర్గం దేవరకద్ర ఎమ్మెల్యే మహోసన్ రెడ్డి, మా ఊరు కౌకుంట్ల, అక్కడ కిషన్ రావు అనే ఒక నాయకుడు ఆశీర్వాదంతో గెలిచినటువంటి నరేష్ గారు ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేసి ఆ స్కూల్లో మెంబర్స్ని, అంటే చైల్డ్ హెడ్ మెంబర్ని ఎట్లా ఇంక్రీజ్ చేసినారు, ఎట్లా ఎన్హాన్స్ చైతన్యవంతంగా ఎట్లా చేస్తారో నేను చెప్పిన. సో అట్లయినా కనీసం సో ఒక వినూత్నంగా ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని నేను ఓపెన్ వేదిక పైన పెట్టిన. సో ఇంతకన్నా బెస్ట్ జరిగిండొచ్చు, కానీ నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ చెప్పిన. కనీసం ఇట్లయినా చేయండి. ఇట్లా చేస్తే కూడా మన స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరుగుతారు. అయితే సార్ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని. 2 లక్షల రుణమాఫీ చేస్తాం కాదన్న వాళ్లకు గోడల మీద రాసి చూపిస్తారని ఛాలెంజ్ చేస్తే దాన్ని గోడల మీద రాసి చూపించినాం. తర్వాత మేము ఇండ్లు ఇస్తున్నాం, ఇందిరం ఇండ్లు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గ్రామశాఖ అధ్యక్షుల్ని సస్పెండ్ చేసుకుంటూ పోతుంది. అట్లా మేము గృహజ్యోతి ఇస్తున్నాము, తర్వాత సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని. నిరుద్యోగుల విషయానికి వస్తే ఏం చేస్తున్నారు? నిరుద్యోగుల విషయంలో కూడా నేను ఇంతకుముందు చెప్పినా కదా, మేము నోటిఫికేషన్ వేస్తామంటే ఈరోజు ఈ నిరుద్యోగులకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఒకరైనటువంటి ఒక నాయకురాలు ఒక స్థానిక శాసనసభ్యుడు పేరు పెట్టి ఛాలెంజ్ చేసింది, మీరు ఎందుకు నోటిఫికేషన్లు వాయిదా వెయ్యరు అని చెప్పి ఆ రోజు. సో ఆ రోజు వాయిదా వేయమని అడిగిన వాళ్ళు వాళ్ళే. ఈరోజు నోటిఫికేషన్లు వేస్తుంటే కూడా వేసే నోటిఫికేషన్ల పైన ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సార్ 5,000 కాదు 20,000 ముద్దు అని అంటున్నారు. ఓకే, అది ఇచ్చి పెడదాం. దాన్ని నేను డెఫినెట్గా ప్రభుత్వం దృష్టిలో మేము కూడా దానిపైన సానుకూలంగా వారికి ఆన్సర్ వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు టీచర్ నోటిఫికేషన్లు వేస్తున్నారు కదా, ఇంతకుముందు మీరు నోటిఫికేషన్ చదివి వినిపించారు కదా, అంగన్వాడీలకు వేస్తున్నారు కదా, వేసే వాటికి మీరు ఫిల్అప్ అవ్వచ్చు కదా ఎగ్జామ్ రాసి. అది వదిలేసి మిగతా ఎందుకు మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది ఒక్క తెలంగాణలోనే కాదు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదలవుతున్నటువంటి అతిపెద్ద సమస్య. కాబట్టి ఉన్న వాటిల్లో మనం ఎట్లా అకామిడేట్ అవ్వాలని చూడాలి తప్ప మేము స్కేల్ పెట్టి గీత గీసుకుంటా అంటే కాదు. నేను వీళ్ళందరికీ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. వీళ్ళందరూ పొద్దున్న లేచి రేవంత్ రెడ్డి గురించే మాట్లాడతారు కదా. రేవంత్ రెడ్డి గారికి అల్టిమేట్గా ఏముండే, ముఖ్యమంత్రి కావాలని ఉండే. ఈరోజు అయ్యిండు కదా, ఎట్లా అయ్యిండు అనేది తర్వాత విషయం, అయ్యిండా లేదా. సో అట్లాగే మీరు కూడా లైఫ్లో డెవలప్ అవ్వాలి, స్టాండప్ అవ్వాలి అన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సమాజం ఎట్లా వెళ్తుంది అంతే. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది, అక్కడ నుంచి ఇప్పుడు ఏ యుగం వచ్చింది, రేపొద్దున ఏ నుంచి ఎక్కడికి పోతామో తెలియదు. సో ఉన్నటువంటి వాటిలో మనం కూడా మౌల్డ్ అవ్వాలి తప్ప ఎప్పుడో 1947లో ఉన్నట్టు స్కేల్ పెట్టి గీతలు గీస్తా అంటే మనం ముందుకెళ్ళాం, సమాజం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఆగిపోద్దు. ఇట్లాంటి ఈ అశోక్ సార్ లాంటి వాళ్ళ మాయలో పడి విద్యార్థులు తమ భవిష్యత్తుని దయచేసి మీరు నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి అరాచకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి వాటికి వెళ్ళడం వల్ల అశోక్ సార్కి ఏం కాదు, ఆయన అకాడమీ ఉంటుంది, బెయిల్ వస్తుంది, ఆయన అకాడమీ నడుపుకుంటాడు, ఆయన మంచిగా ఉంటాడు. కానీ ఇబ్బంది పడేది మీరు, మీ ఏమంటారు ఫ్యూచరు, మీ భార్య బిడ్డలు లేదా మీ తల్లిదండ్రులు. దయచేసి ఇట్లాంటివి చేయొద్దు. మీరు నిరసనను వ్యక్తం చేయండి, వద్దని ఏం చెప్తలేం. ప్రజాప్రభుత్వంలో మీరు ఎవరు మాట్లాడొద్దని మేము అంటాం. మాట్లాడండి, డెమోక్రటిక్గా మీ నిరసనను వ్యక్తం చేయండి. ఇందిరా చౌక్లో, ధర్నా చౌక్లో చేస్తారా, ఎక్కడ చేస్తారా, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చేయండి. 100% ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. కానీ హింసాత్మకం మాత్రము మీకు మంచిది కాదు. మిమ్మల్ని అడ్డం పెట్టి మీ భుజాల మీద గన్నులు పెట్టి రేపు నవంబర్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రం ఈ అశోక్ సార్ ఇట్లాంటి విధ్వంసాన్ని రెచ్చగొడుతున్నాడు తప్ప ఇందులో విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వచ్చే లాభం ఏమి కూడా లేదన్న విషయాన్ని విద్యార్థులు చాలా బ్రాడ్గా ఆలోచన చేసి తెలుసుకోవాలి. నేను ఒకటే, హైదరాబాద్ సరూనగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేసిరు వాళ్ళు. యూత్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఎక్కువ అవసరం లేదు, నేను 2 నిమిషాలలో క్లోజ్ చేస్తా. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తారా ఇయ్యరా? మీరు నిరుద్యోగులకు క్లియర్గా చెప్పండి, నష్టమేముంది.
మేము ఇచ్చే పరిస్థితి లేదు. మీరు సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక ఆయనేమో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరంలో అన్నారు. ఎవరు 2000 పాపం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అది మేము కాదు, మేము ఏడయ్యలేదని చెప్తే ఇక దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. వాళ్ళ మేనిఫెస్టో 23 పేజీ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మిత్రుడు చూడాలని నేను నా రిక్వెస్ట్. ఆయన ఏమేమి చేసారు, మేము సంవత్సరం 2014 పెద్దలు బండారి గారు కూడా మాట్లాడతారు, దాని గురించి మాట్లాడరు, నేను అనుకోను. 2014లో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే అండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, దాంతోపాటు ముద్ర సంబంధించినటువంటి ముద్రా యోజన ఇది చేస్తాము, స్టార్టప్ ఇండియా తయారు చేస్తాము, స్కిల్ ఇండియా తయారు చేస్తాము, పిఎం రోజ్గార్ యోజన తయారు చేస్తాము, దీంట్లో ఖచ్చితంగా అందరికీ ఇస్తామని చెప్పారు. ఇందాక బండారి గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే భారతదేశంలో మొత్తం ఉద్యోగాల సంఖ్యనే 3.5 నుంచి 4 కోట్ల సంఖ్య అండి. ప్రైవేట్ అంటే భారతదేశంలో భారత కార్మిక శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ప్రైవేటు గవర్నమెంట్ మొత్తం కలిపితే 64 కోట్ల మంది 64 కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు, ఇంకా వేరే 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 రకాలుగా పనిచేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు అమాయకులను, నిరుద్యోగులను రాజకీయ అవసరాల కొరకు ఆ రోజు మాయా మాటలు చెప్పి, నేనేమంటున్నానంటే నిజంగా మీరు దేశం కొరకు, సమాజం కొరకు, మంచి కొరకు, లేకపోతే ఒక ప్రజల బాగోగు కొరకు, లేకపోతే సమాజం మంచి కొరకు ఆ దారి చూపించేదైతే మీరు ఆ రోజు చెప్పేది ఉండే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఇంత, దీని రేషనల్ ప్రకారం ఏమంటే ఇంతమంది జనాభాను బట్టి జనాభా పెరిగే కొద్దీ రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకొని జనాభా పెరిగే కొద్దిగా ఉద్యోగాల సంఖ్య కల్పన అవుతుంది, ప్రతి సంవత్సరం మేము ఇంత మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్తే అందరూ హర్షిస్తారు. ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే వరకు ఏమైపోయింది, 2 లక్షల ఉద్యోగాలు మాకెందుకు ఇస్తలేరు అనేది నిరుద్యోగుల దగ్గర ఖచ్చితంగా ఆలోచన కాదండి, ఇస్తామన్నారు. నేనేమంటున్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు ఒకటి క్వశ్చన్. రెండో నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల పాటు మాకు 100 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎవరికి ఆశ పెట్టిర్రు? ఒక నిరుద్యోగికి. నేనేమంటా అంటే అండి, నేను నిరుద్యోగి అనుకుందాం, నేను మా ఊర్లో మా తల్లికి చెవులలో ఉన్నటువంటి కమ్మలు అమ్ముకొని, మెడలో ఉన్నటువంటి పుస్తతాడు అమ్ముకొని వీడికి వచ్చి నేనేం చేస్తున్నా, నేను వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకొని, నేను చదివిన చదువుతో పాటు కోచింగ్ తీసుకొని అవన్నీ అమ్మి నా తల్లికో, నా బిడ్డకో, నా ఊరికో పీరు తీసుకొద్దామంటే నోటిఫికేషన్ లేకపోతే ఏం చేస్తాడు? నోటిఫికేషనే లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని మరి ఇంకేం చేయాలి వాడు రోడ్డు మీద పడకపోతే? నేనేమంటున్నా ఆనంద్ గారు, ఒకటి నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొన్న గౌరవ డీజీపీ హోంశాఖ ఏమని చెప్పింది, 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. దాని ఎంబడి ఇంకో 2 మంత్రులు ఏం చేశారంటే 19,000 కాదా, హోంశాఖకి ఏం తెలుసు, మేము 20,000 పోస్టులు పోలీసు పోస్టులు ఇస్తామన్నారు. సంతోషపడ్డారు అందరూ కూడా. హోంశాఖ ప్రభుత్వం అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు, అదేవిధంగా మంత్రి కూడా చెప్పాను. మళ్ళీ వెంటనే వీళ్ళకి ఏమైందండి, 5,000 పోస్టులు ఎందుకు, దేని కొరకు అంటే గందరగోళం ఎందుకు భరుస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటారు, నిరుద్యోగులు 100% మనము ఒకటండి, తెలంగాణ సమాజంలో తెలంగాణ మాట ఇస్తే మాట మీద నిలబడే రకం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 20,000 పోస్టులు ఏవైతే 19,000 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో ఖచ్చితంగా పోలీస్ శాఖలో 19,000 ఇవ్వమని చెప్తున్నాం. అదే రకంగా ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నిజంగా నేను కూడా చదువుకున్నటువంటి ఒక పిహెచ్డి డాక్టరేట్ చేసిన వ్యక్తిగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. కానీ మీరు చెప్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీల లాంటి దాంట్లో యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కానీ, ఇతర దేశాల్లో ఒక్క నిమిషం అండి, ఇతర దేశాల్లో విద్యార్థులను చదివించడం కానీ ఉన్న పాఠశాలలకు క్లోజ్ చేస్తామంటున్నారు. ఈరోజు దౌర్భాగ్యం ఏముంది? ఈ రోజు మీరు ఏమంటున్నారంటే 24,000 పాఠశాలలు ఉంటే అవసరమే లేదు, ఇన్ని పాఠశాలలు అన్ని తీసిపడేసి 3,000-4,000 పోస్టులు ఇస్తామని అంటున్నారు. అందుకని నేను ఒక్కటి చెప్తున్నానండి, బీజేపీ మిత్రులకు చెప్తా, మీరు పకోడీలు అమ్ముకున్నది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. మీరు కాంగ్రెస్ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే నిజం మనమేం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో, మన బాధ్యత ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఆ రోజు స్వామి వివేకానంద అన్నారు, ఆ రోజు భగత్ సింగ్ అన్నాడు, ఏమని అన్నాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం వంటి మనిషి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ దేశాన్ని సమాజాన్ని మారుస్తామన్నారు. మరి వీళ్ళు ఇట్లా మార్చలేరు. ఇనుప కండరాలు ఏం చేస్తున్నట్టే కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క మిడ్ డే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి శ్రవణ్ గారికి, అలాగే కార్తీక్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే కరాటే రాజు గారికి ధన్యవాదాలండి మిడ్ డే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్ అంశం. మరొక అంశం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.